వరంగల్ నందు ఈరోజు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు సెకండ్ అండ్ మరి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఫేర్వెల్ పార్టీస్ జరుగుతూ ఉన్నాయి. ఈ పార్టీకి ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులు కలిపి ఫైనల్ ఇయర్స్ వాళ్ళు అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళ డిప్లొమా కంప్లీట్ అయ్యి బయటికి వెళ్తున్న తరుణంలో వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ను మరొకసారి బలం చేసుకోవడం కోసం ఈ యొక్క ఫేర్వెల్ అనేటువంటి పార్టీ జరుగుతూ ఉంది. అదే కళాశాలలో దాదాపు మనకు 5 సెక్షన్లు ఉంటాయి. 5 సెక్షన్లు ఒకే దగ్గర పెడితే ఈ 2000 మందికి మనము 2000 మందికి ఒకే దగ్గర చేయలేము కాబట్టి సెక్షన్ వారీగా సెక్షన్ వైజ్ వారీగా అంటే డిపార్ట్మెంటల్ వైజ్గా మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఒకవైపు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఒకవైపు, సివిల్ మరొక వైపు, అలాగే కంప్యూటర్స్ అండ్ ఈసీ డిపార్ట్మెంట్స్ అని కూడా వేరొక వైపు. ఏంటంటే ఒకే రోజులో అన్ని సెక్షన్ సంబంధించినప్పుడు అయిపోతే మనకు క్లాస్ వర్క్ డిస్టర్బెన్స్ ఉండదు. మొదటగా వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క బ్రాంచ్కి అడిగారు. ఆ విధంగా మనం పోతే 5 రోజులు మనకు క్లాస్ వర్క్ పోతుందని ఏమైనా కొంచెం డిస్టర్బ్ అయినా కూడా సౌండ్ తక్కువ పెట్టుకొని బాగా డిస్టర్బ్ చేయకుండా వేరు చోట్ల ఈ 5 బ్రాంచ్లు కూడా ఒకే రోజు చేసుకుంటే మనకు సమయం వృధా కాకుండా రేపటి నుంచి క్లాస్ వర్క్ మనం కాన్సన్ట్రేట్ చేసేలాగా అన్ని బ్రాంచ్లు ఒకే రోజు ఫేర్వెల్ ఒకే జరుగుతుంది. దానికి స్టాఫ్ అందరూ కూడా ఆ ఫేర్వెల్ ముందు నుంచి కూడా చివరి వరకు కూడా ఉండేలాగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్ వారి సెక్షన్లలో ప్రోగ్రామ్ మొత్తం అయ్యేంత వరకు కూడా వాళ్ళు ఉండాల్సిందే, వాళ్ళు పర్యవేక్షించాల్సిందే. ఎందుకంటే పిల్లలు కాబట్టి, యువకులు 18 ఏళ్ళ లోపు ఉన్నటువంటి టీనేజ్ పిల్లలు కాబట్టి పిల్లలతో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇలాంటప్పుడు మన స్టాఫ్ ఉండాలి. ఈ విషయం నేను మట్టువాడ సిఐ గారు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఇప్పుడు అంటే ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సిఐ గారు మాకు ఫోన్ చేయండి, మీరు వెంటనే పోలీస్ పంపిస్తా అన్నారు. కానీ మాకు ఏం ప్రాబ్లం రాదు. ఎప్పుడు మా పిల్లలు చాలా బుద్ధిమంతులు కాబట్టి మేము తయారు చేసాము. రాజా నిజంగా చెప్పాలంటే సో మా కళాశాలలో ఎలాంటి రాగింగ్ అవి ఉండవు. కాబట్టి నేను గర్వంగా చెప్తున్నాను. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు పత్రికా మిత్రులకు ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.